ఈ భుజాల పార్ట్ చూసారు కదా, ఈ భుజాల పార్ట్ పెయిన్ ఉగ్గుగా దీనిగా ఎక్కువ ఈ బ్యాక్ సైడ్ అనేది ఇది అవుతుంది. దాన్ని ఇలా జస్ట్ ఏ లైన్లో ఉందో ఆ లైన్లో చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కాలర్ వదిలేసి ఇది ఇలా పెట్టేసి ఇలా అనండి. జస్ట్ కిందకి ఇలా లాక్కుంటూ ప్రెస్ చేయండి. అంతే, మనకి ఈజీగా లైన్ బై లైన్గా వస్తుంది అన్నమాట. చాలా నేను స్లోగా చేస్తున్నానండి, ఎందుకంటే అర్థం అవ్వాలని. మీరు ఒకసారి కూర్చొని ఇలా నీట్గా ప్రెస్ చేసి ఇలా కిందకే అనండి. పైకి అనేది ఇలా మళ్ళీ రివర్స్లో అనేది ఇలా వెళ్ళకండి, ఎందుకంటే రివర్స్ అనేది మళ్ళీ వెళ్తే మనకి ఉగ్గు అనేది అక్కడ వచ్చేస్తుంటుంది. మీరు ఎక్కడెక్కడ ఉగ్గు ఉందో దాన్ని ఇలా పార్ట్ని ఇలా ఇలా దూరంగా అర్చుకొని దాని మీద ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ఒకే లైన్లో వెళ్తే ఎప్పుడైనా మనకి ఫ్రీగా అనేది షర్ట్ కూడా ఉగ్గులు అనేవి అంతగా రావు. ఒకసారి చేసిన నెక్స్ట్ టైం మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎందుకంటే నేను చెప్తుంది డైలీ చేసుకోవడానికి కాదు, ఇది ఫస్ట్ టైం మీరు బాగా చేశారనుకోండి, నెక్స్ట్ టైం అదే దీని మీద అలా ఒకసారి చేసేస్తే అయిపోతుంది. అంతే, జస్ట్ ఇలా. నెక్స్ట్ ఇటు పక్క ఇప్పుడు బటన్స్ వైపు వెళ్ళిపోదాం. ఇందాక బటన్స్ పెట్టేది వైపు, ఇప్పుడు బటన్స్ అనేది పెట్టుకునే వైపు వెళ్ళిపోదాం. అంటే ఇలా జస్ట్ లోపల నుంచి చేస్తేనే షర్ట్ నాకు ఉగ్గులేమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి సారీ ఇలా అనుకుంటూ అలా చేసేయండి. ఈ షర్ట్ కొనేసి మా హస్బెండ్ 7 years అవుతుందండి. మా పాప బారసాల టైంలో తను తీసుకున్న షర్ట్ ఇది. ఇప్పటికి అదే కలర్, అదే షైనింగ్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏమాత్రం అసలు అనుకుంటారు చాలామంది 10 years అని, కానీ ఇప్పటికీ చెప్తున్నాను 7 years అయింది. క్లాత్ అయితే ఇప్పటికి ఎన్నిసార్లు వాష్ చేసామో తెలీదు, తను ఎన్నిసార్లు యూజ్ చేశారో కూడా తెలీదు. ఇలా చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఇలా, ఇది ఇప్పుడు రెండు పక్కల అన్నమాట. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, చూడండి బాగానే వచ్చేసింది. చూడండి, నేను బటన్స్ అనేవి పెట్టుకొని బ్యాక్కి ఫస్ట్ తిప్పేశాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ అలా స్టార్ట్ చేయండి. ఇలా ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఐరన్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జస్ట్ మనకి ఎంత లెంత్ ఇలా ఉందో ఈ మిడిల్లో నుంచి కొంచెం సైడ్కి ఇలా పెట్టేయండి. అంతే, హాఫ్ పాకెట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఇలా హాఫ్ వచ్చేటట్టు చూసుకోండి, ఈజీగా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఆల్రెడీ అన్నీ ఐరన్ చేసాం కాబట్టి చాలా సింపుల్ అండి. అంతే, మీకు మరీ దీనిగా ఉంటే అంతే. ఇలా హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకోండి, ఎందుకంటే పొడుగు చేతులు కాబట్టి ఇలా పెట్టుకోవడమే బెస్ట్. మళ్ళీ మనం కొంతమంది మడత పెడతారు, దానివల్ల మనకి ఆ మడత వల్ల అక్కడ ఉగ్గు అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, వేసుకున్నప్పుడు అంత లుక్ రాదు. ఇలా ఇలా పెట్టుకుంటే హ్యాండ్కి కొంచెం నీట్గా ఉంటుంది. సేమ్ అటు సైడ్ కూడా అలాగే రిపీట్ చేసేయండి. చూసారా, ఇలా బోత్ సైడ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మడత పెట్టేద్దాం. మడత పెట్టేసిన తర్వాత ఇలా వచ్చింది.
ఇప్పుడు చూసారా అసలు మనం ఫ్రంట్కి ఐరన్ అనేదే చేయలేదు, ఓన్లీ లోపలే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్కి ఇలా జస్ట్ ప్రెస్ చేసేసి ఇలా వేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సింపుల్ అండి. ఇంతేని అనుకుంటాం అయిపో ఐరన్ కష్టం అది ఇది అని, ఏముండదు. మీరే ఒక్కసారి తెలిసిపోతే టకా టకా టకామని మీ షర్ట్స్ అని మీరే చేసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.